Hello everyone. So next word, మన next synonym and antonym word ఏంటి? Disparity. Disparity అంటే ఏంటి? Difference. ఓకే, డిఫరెన్స్ అంటే మనకు తెలిసిందే, డిఫరెన్స్, ఇన్ఈక్వాలిటీ, అవన్నీ డిస్పారిటీ కిందకే వస్తుంది. ఏ గ్రేట్ డిఫరెన్స్ ఆర్ ఇన్ఈక్వాలిటీ. సినానిమ్స్ ఏంటి? ఇన్ఈక్వాలిటీ, గ్యాప్, ఇవన్నీ అసమానతలు అన్నమాట. అసమానత, ఇన్ఈక్వాలిటీ, గ్యాప్, ఇన్ఈక్వాలిటీ, డిఫరెన్స్ రాయొచ్చు ఇక్కడ. యాంటోనిమ్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈక్వాలిటీ అవుతుంది, సిమిలారిటీ అవుతుంది, అంతే కదా. సేమ్ సేమ్ కూడా రాయండి. ఒకవేళ మనకు కష్టంగా ఉంది అంటే వర్డ్స్ ఎట్ ద లాస్ట్ వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు డూ, ఎగ్జామ్ మంచిగా రాసి రావాలి. సో సినానిమ్స్ అంటే ఏంటో గుర్తుంది కదా. వాట్ ఆర్ సినానిమ్స్? సినానిమ్స్ ఆర్ నథింగ్ బట్ ద సేమ్ మీనింగ్ విత్ డిఫరెంట్ వర్డ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటి? యాంటోనిమ్స్, యాంటీ అంటే యాంటీ వర్డ్స్, అపోజిట్ వర్డ్స్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే దెర్ ఈస్ ఎ వైడ్ డిస్పారిటీ ఇన్ ఇన్కమ్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్. అర్బన్ ఏరియాస్ అంటే రూరల్ ఇన్కమ్కి అర్బన్ ఇన్కమ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా డిస్పారిటీస్ ఉన్నాయి, చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, చాలా గ్యాప్ ఉంది. ఓకే, నెక్స్ట్. సో మనకి నిన్ననే అనుకుంటా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. ఇక్కడ జెండర్ గ్యాప్ అన్నాము. సో అక్కడ ఏంటి? జెండర్ ఇన్ఈక్వాలిటీస్. సో మీకు ఒకవేళ తెలిస్తే లింక్ కమెంట్ చేయండి ఎంత పొజిషన్లో ఉంది, లైక్ వేర్ ఇండియా ఈజ్ స్టాండింగ్ అనేసి. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ డిస్రప్ట్. డిస్రప్ట్ అంటే ఏంటి? ఏదైనా కానీ మామూలుగా మనకి డిస్రప్ట్ నుండి గుర్తొచ్చింది ఏంటంటే, ఏదైనా కానీ సంభాషణ నడుస్తుంది అనుకోండి, ఒకరు వచ్చి మిడిల్లో వచ్చేస్తారన్నమాట. అంటే దాన్ని ఇంటరప్ట్ చేస్తున్నారు, డిస్రప్ట్ చేస్తున్నారు, ఆ కన్వర్జేషన్ని బ్రేక్ చేస్తున్నారు. సో దాన్ని డిస్రప్ట్ అంటారు, ఇంటరప్ట్ అంటారు, కాజ్ డిసార్డర్ అంటారు. అంటే ఆర్డర్గా ఉన్నదాన్ని బ్రేక్ చేస్తున్నారు అంటే డిస్రప్ట్. ఓకే, సినానిమ్స్ చూడండి: డిస్రప్ట్, ఇంటరప్ట్, ఓకే, డిస్టర్బెన్స్. యాంటోనిమ్స్ చూసుకుంటే ఆర్గనైజ్, స్టెబిలైజ్, సజావుగా చేయడము, స్థిరపరచడము, అంతే కదా, ఆర్గనైజ్ అండ్ స్టెబిలైజ్. ఓకే, సీమ్లెస్ అనొచ్చు ఒకవేళ మనకి ఆ వర్డ్స్ కొంచెం హార్డ్గా ఉంది. సీమ్లెస్ కూడా అంతే, ఏమంటారు, వితౌట్ ఎనీ డిస్రప్షన్స్ ఉండడం, వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ ఉండదాన్ని డిస్రప్షన్ అంటారు. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద ప్రొటెస్టర్స్ డిస్రప్టెడ్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ డ్యూరింగ్ ద ర్యాలీ. అంటే ఏంటి? ట్రాఫిక్ ఇట్లా ఉంది, ట్రాఫిక్ అనేది మంచి ఆర్గనైజ్డ్ ఉందన్నమాట. సో ప్రొటెస్టర్స్ వచ్చి దాన్ని బ్రేక్ చేశారు అంటే ఇంటరప్ట్ చేశారు ట్రాఫిక్ని. ఓకే, చాలా విభిన్నమైనవే అన్నమాట, భిన్నమైనవే. డిస్టింగ్విష్డ్ అంటే మోస్ట్లీ ఏమంటారు? చాలా స్పెషల్ ఉన్నదాన్ని డిస్టింగ్విష్డ్ అంటారు. ఓకే, రికగ్నైజ్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఆర్ హానర్. అంటే స్పెషల్గా మామూలుగా ఎప్పుడు ఉంటారు? ఎప్పుడైతే మనం ఎక్సలెంట్ క్వాలిటీస్ ఉండడం కానీ, ఎక్సలెంట్ వర్క్స్ చేసినా కానీ, ఓకే, ఎక్సలెంట్ మెమొరీ పవర్ ఉన్నా కానీ డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీ అయిపోతారు. ఓకే, మామూలుగా మన ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు కదా, లైక్ ప్రణబ్ ముఖర్జీ కానీ, అబ్దుల్ కలాం కానీ, ఓకే, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళందరూ ఎవరు? డిస్టింగ్విష్డ్ టీచర్స్, డిస్టింగ్విష్డ్ ప్రెసిడెంట్స్, డిస్టింగ్విష్డ్ లైక్ సైంటిస్ట్. ఓకే, సో ఒక హానరబుల్ పొజిషన్లో ఉండే వాళ్ళని మనం డిస్టింగ్విష్డ్ అనేసి అంటాం. సినానిమ్స్ చూడండి: రెమినెంట్, రెనౌండ్ అంటే ప్రముఖమైన వాళ్ళు, ఇంపార్టెంట్ అని కూడా రాయొచ్చు మనం ఇక్కడ. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే ఆర్డినరీ, అన్నోన్, అంతే కదా. నోబుల్ అని కూడా రాయొచ్చు అనుకోండి. డిస్టింగ్విష్డ్ అంటే నోబుల్ కూడా వస్తుంది. యాంటోనిమ్స్ ఆర్డినరీ, అన్నోన్, దానికి అపోజిట్ వర్డ్స్, సాధారణమైన వాళ్ళు అండ్ అన్నోన్, అసలు ఎవరికి తెలియని వాళ్ళని కూడా రాయొచ్చు మనము. సెంటెన్స్ చూసుకుంటే డాక్టర్ కలాం వాజ్ ఎ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అండ్ ఎ బిలౌడ్ ప్రెసిడెంట్. అంటే ఏంటి? డాక్టర్ కలాము అంటే చాలా రెస్పెక్టెడ్ పర్సన్, చాలా అంటే అందరూ గౌరవించిన పర్సన్ అన్నమాట. అండ్ ఆల్సో హీ వాజ్ ఎ బిలౌడ్ ప్రెసిడెంట్. ఓకే, అందరూ ఇష్టపడ్డ ప్రెసిడెంట్ అన్నమాట. లైక్ హీ వాజ్ వెరీ ఫేమస్. డాడ్జ్ అంటే ఏంటి? టు అవాయిడ్ సంథింగ్ క్విక్లీ ఆర్ క్లెవర్లీ. ఇప్పుడు ఎవరైనా కానీ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కన్ఫ్రంట్ చేశారనుకోండి, అప్పుడు ఏమైంది? మనం క్లియర్గా తప్పించుకుంటాం, దాన్నే డాడ్జ్ అంటారు. క్లియర్గా తెలివితోటి తప్పించుకుంటారు చూడండి, దాన్ని డాడ్జ్ అంటాము. ఓకే, సినానిమ్స్ ఏంటి? ఎవేడ్, ఎస్కేప్,
దూరంగా ఉండడము. యాంటోనిమ్స్ ఏంటి? ఫేస్, డైరెక్ట్గా ఫేస్ అవ్వడము. కన్ఫ్రంట్ అన్నా కానీ అంతే, ఫేస్ అవ్వడము డైరెక్ట్గా. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే హీ డాడ్జెడ్ ద క్వశ్చన్ అబౌట్ హిస్ రెసిగ్నేషన్. అంటే ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? రెసిగ్నేషన్ అనేది టాపిక్ వచ్చినప్పుడు దాని నుంచి తెలివిగా తప్పించుకుంటున్నాడు. ఓకే, సినానిమ్స్ చూసుకున్నారు కదా, ఎవేడ్, ఎస్కేప్, ఇవి రెండేంటి? తప్పించుకోవడం. ఓకే, యాంటోనిమ్స్ ఫేస్, కన్ఫ్రంటేషన్ ఇవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వర్డ్ చూడండి, డ్రాగ్ అంటే ఏంటి? ఏదైనా కానీ లాగడం, అంతే కదా, దాన్ని డ్రాగ్ అంటారు. డ్రాగ్నే మనము పుల్ అంటారు. పుల్ సంథింగ్ విత్ ఎఫర్ట్ ఆర్ డిఫికల్టీ. అంటే ఇప్పుడు బాగా పెద్ద బరువే ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? విల్ డ్రాగ్ ఇట్, అంటే ఒక ఎఫర్ట్ని పెడుతున్నాము, కష్టంగా లాగుతున్నాము. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే హౌల్ అంటారు, పుల్ అంటారు. ఓకే, యాంటోనిమ్స్ లిఫ్ట్, పుష్, పుష్. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో. పుల్, పుష్, అర్థమైంది కదా? ఇవే అపోజిట్ వర్డ్స్. మన రోజు ఉండే ఎన్వైరన్మెంట్లోనే మనం చూడొచ్చు అపోజిట్ వర్డ్స్ని కూడా. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ హ్యాడ్ టు డ్రాగ్ హర్ హెవీ సూట్ కేస్ అప్ ద స్టోర్ కేస్. ఆమె ఏమైంది? సూట్ కేస్ చాలా హెవీగా ఉంది, మొత్తం అంటే బంగ్లా మీద వరకు తీసుకెళ్లే వరకు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది, అంటే లాక్కుంటూ వెళ్ళింది అన్నమాట, బాగా అంటే ఎఫర్ట్ తోటి బాగా. నెక్స్ట్ వర్డ్ డ్రౌసీ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా క్లాస్ చెప్తుంటే నిద్రపోతారు కదా, దాన్ని డ్రౌజీనెస్ అంటారు. సగం నిద్రలో ఉంటారు అన్నమాట, డ్రౌజీ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, స్లీపీ ఆర్ హాఫ్ అస్లీప్, నిద్రపోవడము కానీ సగం నిద్రలో ఉండడం. అదే సినానిమ్స్ చూడండి, స్లీపీ, డాజీ, నిద్రపోతున్నా, ఇవి రెండు అదే మీనింగ్ వస్తుంది, డ్రౌజీ. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, అలర్ట్గా ఉండడము, ఎనర్జెటిక్గా ఉండడము, అంతే కదా. స్లీప్ స్టేజ్లో మనం అలర్ట్నెస్ అయితే ఉండలేం కదా, సో అపోజిట్ వర్డ్ ఏమవుతుంది? అలర్ట్, ఎనర్జెటిక్గా కూడా వస్తుంది. సెంటెన్స్ చూడండి, ద వార్మ్ ఆఫ్టర్నూన్ మేడ్ ఎవ్రీవన్ ఫీల్ డ్రౌజీ, అంతే కదా. మామూలుగా తిన్నాక ఇట్ విల్ బి ద వెరీ డ్రౌజియెస్ట్ స్టేట్, అంటే నిద్ర అనేది అక్కడ ఇంపార్టెంట్. నువ్వు క్లాస్ చెప్పు, ఏమైనా చెప్పు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ డ్రౌజీ. డియో అంటే మనకి తెలిసిందే. డియో అంటే ఏంటి? టూ, పెయిర్, కపుల్. ఓకే, 2 members ఉంటే దాన్ని డియో అంటాము. ఏ పేర్ ఆర్ 2 people వర్కింగ్ టుగెదర్. సినానిమ్స్ చూడండి, పేర్, కపుల్, ఓకే, జంట. యాంటోనిమ్స్ ఇండివిజువల్, సోలో. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద సింగింగ్ డియో గేవ్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఎట్ ద కాన్సర్ట్. అంటే ఏంటి? సింగింగ్ డియో అంటే ఇద్దరు పేరు, దే హ్యావ్ గివెన్ ఎ బ్యూటిఫుల్ సింగింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎర్న్ అంటే ఏంటి? సంపాదించడము. టు రిసీవ్ మనీ ఆర్ రివార్డ్ ఇన్ రిటర్న్ ఫర్ వర్క్. సినానిమ్స్ ఏంటి? రిసీవ్, గెయిన్, రివార్డ్ కూడా రావచ్చు ఇక్కడ. యాంటోనిమ్స్ ఏంటి? స్పెండ్, రిసీవ్, స్పెండ్, గెయిన్, లూస్. ఓకే, సంపాదించడము, కోల్పోవడము, పైసలు రావడము, మనీ రావడము, మనం స్పెండ్ చేయడం. ఓకే, సెంటెన్స్ ఏమవుతుంది? షీ వర్క్స్ హార్డ్ ఎవ్రీ డే టు ఎర్న్ ఎ లివింగ్. అంటే రోజు మొత్తం కష్టంగా పనిచేస్తుంది అన్నమాట. తన డైలీ లివింగ్ కోసం షీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎర్న్, సంపాదించుకోవడం కోసం. ఓకే, నెక్స్ట్ ఎర్నెస్ట్లీ. చూడండి, వర్డే ఉంది, మళ్ళీ ఎర్నెస్ట్లీ అనగానే మళ్ళీ సంపాదించుకోవడం అనుకుంటారేమో. ఎర్నెస్ట్లీ అంటే ఏంటి? ఇక్కడ విత్ సిన్సియర్ అండ్ ఇంటెన్స్ కన్విక్షన్, అంటే సిన్సియర్గా, కమిటెడ్గా ఒక పనిని చేయడాన్ని ఎర్నెస్ట్లీ అంటారు. ఇక్కడ చూడండి, సీరియస్లీ, సిన్సియర్లీ, ఎర్నెస్ట్లీ అనే మీనింగే వస్తాయి. ఓకే, తద్వారా, మనస్ఫూర్తిగా. యాంటోనిమ్స్ చూడండి, క్యాజువల్లీ, తేలిగ్గా, ఇండిఫరెంట్లీ, అంటే సేమ్ అదే విధంగా చేస్తే క్యాజువల్లీ, ఇండిఫరెంట్లీ అంటారు. ఓకే, మనమే ఇప్పుడు మన ఎగ్జామ్ ప్రిపరేషనే ఉంది. షీ ఈజ్ ప్రిపేరింగ్ ఎర్నెస్ట్లీ అంటే ఏంటి? సిన్సియర్గా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ క్యాజువల్లీ పెడదాం, షీ ఈజ్ ప్రిపేరింగ్ హర్ ఎగ్జామ్ క్యాజువల్లీ. అర్థమవుతుంది కదా డిఫరెన్స్. సెంటెన్స్ చూద్దాం, హీ స్పోక్ ఎర్నెస్ట్లీ అబౌట్ హిస్ డ్రీమ్స్ అండ్ గోల్స్. అంటే సిన్సియర్గా ఆయన తన డ్రీమ్స్ గురించి అండ్ గోల్స్ గురించి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ అంటే ఏంటి? ఏదైనా కానీ ఒక యాక్షన్ జరిగినప్పుడు కానీ, ఒక ఈవెంట్ జరిగినప్పుడు కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్ని మనం ఎఫెక్ట్ అంటాము. ఓకే, ద సన్ రేస్ ఆర్ ఎఫెక్టింగ్ అవర్ స్కిన్.
అంటే సన్ రేస్ అనేది ఒక యాక్షన్, దానివల్ల మన స్కిన్ పైన మామూలుగా స్కిన్ క్యాన్సర్ వస్తుంది, స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో అది ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ రిజల్ట్, ఇంపాక్ట్ అనేది దాని కిందికి వస్తుంది. రిజల్ట్ ఇవన్నీ అంతే, ఫలితం. యాంటోనిమ్స్ ఏంటి? కాజ్, కారణాలు, సోర్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ద న్యూ లా హ్యాడ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ. అంటే ఏంటి? పాజిటివ్ అవుట్కమ్. ఇక్కడ అవుట్కమ్ కూడా రాసుకోవచ్చు మనం, పాజిటివ్ అవుట్కమ్. ఓకే, ద న్యూ లా హ్యాడ్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకానమీ. అంటే ఎఫెక్ట్ అంటే ఏంటి? అవుట్కమ్, కాన్సిక్వెన్స్. ఓకే, నెక్స్ట్ ఎలాస్టిక్. సో ఇదే ఆలోచిస్తున్నా. లైక్ మనం ఇందాక చూసాం ఈ వర్డ్, లైక్ కాన్సిక్వెన్స్ అనే దానికి కూడా సేమ్ ఇలానే వచ్చాయి, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. గుర్తుంది కదా ఇందాక, లైక్ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం ఇందాక ప్రీవియస్ క్లాస్లో. దానికి కూడా యాంటోనిమ్స్ కాస్ వచ్చింది అండ్ సోర్స్ అనేది వచ్చింది, అంతే కదా. యాంటోనిమ్స్ డిఫరెన్స్, కాన్సిక్వెన్స్ అన్నా కానీ రిజల్ట్, మనం చేసిన వాటికి, మనం చేసిన యాక్షన్కి రిజల్ట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ అర్థమైంది కదా, పాజిటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్ కాన్సిక్వెన్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎలాస్టిక్. ఎలాస్టిక్ అంటే ఏంటి? ఈజీలీ స్ట్రెచబుల్, ఈజీగా స్ట్రెచ్ చేసేది, ఏబుల్ టు స్ట్రెచ్ అండ్ రిటర్న్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ చూసుకుంటే స్ట్రెచబుల్, ఫ్లెక్సిబుల్, ఇవన్నీ. ఇప్పుడు ఎలాస్టికే ఉంటుంది, రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, ఎలాస్టిక్ అంటే ఒరిజినల్ సైజ్ నుంచి మనం వీఆర్ ఏబుల్ టు స్ట్రెచ్ ఇట్. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే రిజిడ్, కఠినంగా ఉంటుంది, ఇన్ఫ్లెక్సిబుల్, వంకర చేయలేని. ఓకే, దానికి యాంటోనిమ్స్ మనకు తెలిసినవే. ఈ రిజిడ్ అంటే ఏంటి? గట్టిగా అంతే ఉంటుంది అన్నమాట, దాన్ని మనం ఎంత చేసినా మనం దాన్ని స్ట్రెచ్ చేయలేము. ఇన్ఫ్లెక్సిబుల్ అన్నా కానీ అదే. సెంటెన్స్ చూసుకుంటే ద ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ మేడ్ ద ప్యాంట్స్ వెరీ కంఫర్టబుల్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది ఇది ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అనేది. నెక్స్ట్ ఎంబార్గో. ఎంబార్గో అంటే ఏంటి? అండ్ అఫీషియల్ బ్యాన్ ఆర్ ఆన్ ట్రేడ్ ఆర్ యాక్టివిటీ. అఫీషియల్ బ్యాన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ టిక్ టాక్ అనేది ఉంది. టిక్ టాక్ ఇంతకుముందు చాలామంది యూజ్ చేస్తారు, తర్వాత ఏమైంది? ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఏ బ్యాన్ ఆన్ ఇట్, అంటే ఒఫిషియల్గా ఒక బ్యాన్ అనేది పెట్టింది. సో దాన్ని మనం ఎంబార్గో అంటాము. ఓకే, సో అక్కడ ఒక యాక్టివిటీ పైన కావచ్చు, ట్రేడ్ మీద కూడా కావచ్చు. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే బ్యాన్, రిస్ట్రిక్షన్, నిషేధము. యాంటోనిమ్స్ ఏంటి? పర్మిషన్ ఇవ్వడము, ఫ్రీడమ్ ఇవ్వడము. ఓకే, నెక్స్ట్ ద గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఎన్ ఎంబార్గో ఆన్ ఆర్మ్స్ ట్రేడ్ విత్ ద కంట్రీ. అంటే ఏంటి? ఒక వేరే కంట్రీతో బ్యాన్ చేసింది, నిషేధించింది ఆర్మ్స్ ట్రేడ్ని. ఓకే, ఆర్మ్స్ ట్రేడ్ అంటే తెలుసు కదా, వెపనరీ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎంబెడ్. ఎంబెడ్ అంటే ఏంటి? టు ఫిక్స్ ఫిమ్లీ ఇంటూ ఎ సరౌండింగ్ మాస్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా పీసెస్, అలా మామూలుగా ఇలా ఉంటుంది. సో ఇదేంటి? ఈ పీసెస్ అనేవి ఇప్పుడు మామూలుగా ఒక పీసే తీసాను అనుకోండి దాని నుంచి, సో మనం ఈజీగా మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేయచ్చు దాన్ని. అదే ఇక్కడ టు ఫిమ్లీ ఫిక్స్ ఇంటూ ఏ సరౌండింగ్ మాస్. అర్థమైందా? ఎంబెడ్ అలా అనొచ్చు, లైక్ అడాప్ట్ అవుతున్నా కానీ ఆ సిచ్యువేషన్లో దాన్ని ఎంబెడ్ అనే అంటారు. ఓకే, చూడండి ఇన్సర్ట్, ఫిక్స్. ఎగ్జాంపుల్ ఈ బాటిల్ క్యాపే ఉందనుకోండి, వీఆర్ ఎంబెడింగ్ ఇట్, అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం, ఫిక్స్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? రిమూవ్ చేయడము, అంతే కదా. ఇన్సర్ట్, రిమూవ్, లైక్ ఇన్సర్ట్, ఎక్స్ట్రాక్ట్, ఎగ్జర్ట్, ఫిక్స్, అన్ఫిక్స్, అవన్నీ వర్డ్స్ వస్తాయి. సెంటెన్స్ చూసుకుంటే ద జర్నలిస్ట్ ఎంబెడెడ్ ఎ వీడియో ఇంటూ ద న్యూస్ ఆర్టికల్. అంటే ఏంటి? ఆ న్యూస్ ఆర్టికల్లో ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనే ఈ పీడిఎఫ్, ఈ పీపీటీ ఉంది కదా, ఐ ఎంబెడెడ్ ఇంటూ ద డిజిటల్ బోర్డ్. అంటే ఏంటి? నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఈ బోర్డు ఉంది, వాట్ ఐఎమ్ డూయింగ్, ఈ పీసే ఉందనుకోండి, ఐఎమ్ ఎంబెడింగ్ ఇంటూ దిస్ బోర్డ్. అంటే ఒక సరౌండింగ్ మాస్లోకి ఐఎమ్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ అన్నమాట, పుట్టింగ్ సంథింగ్. ఓకే, ఇలా మనం 100 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.